వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. బట్ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు మెయిన్ కాజ్ ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మెయిన్‌గా ఫ్యాటీ లివర్ అనేది పెద్ద సమస్య అవుతుంది గదా! దీనికి సంబంధించి అసలు సింప్టమ్స్ కానీ, దానికి కావాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి? ఇవన్నీ మాట్లాడడానికి డాక్టర్ సుధీర్ సార్ మన ముందున్నారనమాట. హైటెక్ సిటీ పేస్ హాస్పిటల్ బ్రాంచ్ దగ్గర నుంచి సార్ మనతో ఈ ఇష్యూస్‌కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రెస్ చేస్తారు. సార్‌తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి. సార్, ఆహ్, ఈ ఫ్యాటీ లివర్ అనేది అసలు ఎందుకు ఎక్కువగా వస్తుందంటారు సార్? చాలామంది ఓన్లీ ఆల్కహాల్ తాగితేనే వస్తుందనుకుంటారు. నిజంగా ఆల్కహాల్ వల్లే వస్తుందా? లేకపోతే ఇతర కారణాలు గూడా ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు చూడండి, ఫ్యాటీ లివర్ అనే టర్మ్ ఇది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే చాలామందికి మనకు ఇన్వెస్టిగేషన్స్‌లో గానియండి, లేకపోతే పబ్లిక్ అవేర్‌నెస్‌లో గానియండి చాలా పెరిగిందది. ఇన్‌ఫాక్ట్ చాలా కామన్ గూడా అయిపోయింది ఇప్పుడు. ఎంతోమంది నార్మల్ పీపుల్ గూడా వాళ్ళకి ఆల్కహాల్ లేకున్నా గానీ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్‌తో వచ్చింది మొదలు ఉన్న రెగ్యులర్ కాజ్. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 2, 3 డికేడ్స్ నుంచి దిస్ ఈస్ కమింగ్ అప్. ఏది ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాల్. హ్మ్. సో హ్మ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాల్ ఈజ్ వెరీ సైలెంట్ ఉంటది. పేషెంట్ ఆల్కహాల్ తీసుకోకపోయినా, ఏం లేకున్నా ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ లాంటి డ్యామేజ్ అవుతుందది. హుహు. ఆ డ్యామేజ్ ఎంత సివియర్ అంటే బయటికి పడే వరకు సిరోసిస్, సమ్‌టైమ్స్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మై గాడ్! సో దీని గురించి చాలామంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ ఫ్యాటీ లివర్ గురించి. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? అది అసలు ఎలా ఫార్మ్ అవుతుంది బాడీలో? ఇప్పుడు ఫ్యాటీ లివర్ పేరులోనే ఉంది. లివర్ లోపల ఫ్యాట్ పెరుగుతుందనమాట. అవును. అది దేనివల్ల పెరుగుతుంది? ఎన్నో కారణాలున్నాయి. ఆల్కహాల్ వదిలేసండి. ఇప్పుడు ఆల్కహాల్ ఈస్ మెయిన్ కాజ్ అనుకోండి. ఇప్పుడు వాట్ ఆర్ ద అదర్ కాజెస్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద లివర్? నార్మల్‌గా ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఉంటుంది. అది అబ్నార్మల్ సిట్యుయేషన్స్‌లో అది పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే లివర్ మాల్ ఫంక్షన్ అవుతుంది. ఆ లివర్ మాల్ ఫంక్షన్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్స్ లూజింగ్ ఇట్స్ ఫంక్షన్. ఇంకా ఫంక్షన్ డిటోరియేట్ అయిపోయి అప్పుడు ఇంకా కడుపులో నీరు, కాళ్ళకి నీళ్ళు, జాండీస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అది ఎందువల్ల పెరుగుతుందంటే దే ఆర్ ఫ్యూ యాస్పెక్ట్స్ ఇన్ ఇట్. ఒకటేమో మన లైఫ్ స్టైల్ అండి. మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే బాడీ లోపల ఫ్యాట్ పెరిగిపోయి, బ్లడ్ లోపల ఫ్యాట్ పెరిగిపోయి అది ఇట్ హ్యాస్ టు గెట్ డిపాజిట్ సమ్‌వేర్. సో వన్ మెయిన్ ఆర్గన్ ఏందంటే లివర్. లివర్‌లో డిపాజిట్ అవుతుంది ఆ ఫ్యాట్. హ్మ్. ఆ లివర్‌లో ఫ్యాట్ డిపాజిట్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ ట్రబుల్. సో ఈ సిట్యుయేషన్‌లో మనం చాలా జాగ్రత్త ఉంటే మనకు ముందుకు వచ్చే ప్రమాదం తట్టుకోవచ్చు. ఓకే. వి కెన్ అవాయిడ్ ద ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా సరే, నాన్ ఆల్కహాలిక్ అయినా కూడా డిఫరెన్సెస్ కానీ, సింప్టమ్స్ ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మనకు ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ తీసుకోండి మనము. ఇప్పుడు జనరల్లీ పేషెంట్ విల్ కమ్ ఔట్ సేయింగ్ దట్ ఆయన ఆల్కహాల్ తీసుకుంటున్నాడు కాబట్టి మనకు లివర్ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆ లివర్ ఎన్లార్జ్‌మెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనబడతాయి. కానీ ఆల్కహాల్ తీసుకోని వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వాళ్ళకి సింప్టమ్స్ ఏమి ఉండవు. సో ఆ సింప్టమ్స్ ఎప్పుడు బయటపడతాయంటే కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆ లివర్ ఫ్యాట్ పెరిగి, 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 పెరిగి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత అప్పుడు బయటపడుతుంది మనకు. హ్మ్. బయటపడినప్పుడు మనకు చేతులు మించిపోతుంది అవి. సో సాధారణంగా ఈ టైం అప్పుడు మనకు సింప్టమ్స్ ఏమీ ఉండవు. సరే, ఈ ఫ్యాటీ లివర్‌కి ఒబేసిటీ కూడా ఏదన్నా ప్రధాన కారణం? దానివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు ఫ్యాటీ లివర్ అన్నాను కదా! బాడీ లోపల ఫ్యాట్ పెరుగుతుంది. ఎందువల్ల ఫ్యాట్ పెరుగుతుంది? మన లైఫ్ స్టైల్ అన్నాను. సో డైట్ ఒకటి. దెన్ అవర్ మన వెయిట్ అనుకోండి, లేకపోతే డయాబెటిస్ అనుకోండి, లేకపోతే ఇతర వేరే కారణాలు ఉన్నాయి అవి. సో ఈ కారణాల వల్ల బాడీ లోపల ఫ్యాట్ పెరుగుతుంది. బాడీలో ఫ్యాట్ పెరిగితే లివర్‌లో ఆటోమేటిక్ పెరుగుతుంది. సో ఇది వల్నరబుల్ పాపులేషన్స్ ఇవి. ఎవరెవరు? హూ ఆర్ సెడెంటరీ, హూ ఆర్ నాట్ డైట్ కాన్షియస్ అండ్ హూ ఆర్ ఒబీస్ అండ్ హూ ఆర్ డయాబెటిక్స్. సో ఓకే. వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువుంది. సో, మరి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెటర్ అంటారు సార్ మేజర్‌గా? అసలు అంటే రాకుండా ఉండటానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చినాయని సింప్టమ్స్ దగ్గరలో ఉన్నప్పుడు? యంగర్ ఏజ్ నుంచే మనం జాగ్రత్త పడాలి మనము. ఓకే. కీపింగ్ ఇన్ మైండ్ అబౌట్ ద ఫ్యూచర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఎందుకంటే ఓకే. ఇప్పుడు పీడియాట్రిక్ పాపులేషన్‌లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. సో యాక్చువల్లీ చిల్డ్రన్‌లో కూడా వాళ్ళు ఓకే. మంచిగా లావుంటారు, మంచిగా ఉన్నాడు అనుకుంటాం గానీ, బట్ యాక్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ చూసుకుంటే వాళ్ళ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అవునవును. అట్ దట్ లెవెల్ ఓన్లీ వి హావ్ టు కంట్రోల్. ఏం ఓకే. కంట్రోల్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్. డైట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి దీంట్లో. ఎందుకంటే ఆ ఏజ్‌లో మనకు బీపీ, షుగర్ ఉండదు కాబట్టి ఉండవు. జనరల్లీ అవునవును. ఇవి ది మెయిన్ ఫ్యాక్టర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఓకే. దానికి మనకు డైట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి హ్యాబిట్ ఏస్తే అవాయిడింగ్ సమ్ హై క్యాలరీ ఫుడ్స్ ఆర్ లాట్ ఆఫ్ బేకరీ ఐటెమ్స్ ఆర్ స్వీట్స్ ఆర్ బటర్ ఆర్ ఎనీ దెన్ అదర్ కూల్ ఫ్యాట్ డ్రింక్స్, కంటైన్డ్. ప్యాక్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ థింగ్స్ ఇవన్నీ మనం అప్పటి నుంచి డెవలప్ అవుతుంది అవునవును. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
వాడు బాగా తింటున్నాడు, వాడు బాగా చేస్తున్నాడు, బాగా మంచి కొనబడుతున్నాడు అది కాదు మనకు కావాల్సింది. ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇంపార్టెంట్. అవును. అందుకనే కొంతమంది ఇప్పుడున్న పీడియాట్రిక్ నాష్ అని ఉంటుంది. అది ఆ పీడియాట్రిక్ నాష్ ఎర్లీగా పట్టుకోవడంతో ముందు ప్రాబ్లం అవాయిడ్ చేసే అవకాశం ఉంది. సో ఓకే. ఆ తర్వాత ఇక సేమ్ లైఫ్ స్టైల్ షుడ్ కంటిన్యూ ఇన్ సబ్సిక్వెంట్లీ 20 ఇయర్స్ 30 ఇయర్స్ అప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. లేకపోతే ఒక పీరియడ్ పెరుగుతూ ఉంటుంది లోపల. కొంతమంది నార్మలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా! సో, అట్లా ఇగ్నోర్ చేసినా లేకపోతే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఇప్పుడు జనరల్లీ మనము ఇది ఫ్యాటీ లివర్ అనగానే మనం వీ షుడ్ నాట్ ఇగ్నోర్, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉన్న ప్రాబ్లం ఉండదు కొంతమందికి. అది ఎవరెవరంటే ఇప్పుడు సపోజ్ లివర్ ఫంక్షన్ ఈజ్ నార్మల్ అనుకోండి, ఆర్ హిస్ బ్లడ్ కొలెస్ట్రాల్ ఈజ్ నార్మల్, ఆర్ హిస్ వెయిట్ ఈజ్ ఆల్సో నార్మల్. సో ఈ కండిషన్ తీసుకుంటే వీ కెన్ గివ్ ఇట్ యూ కెన్ ఇగ్నోర్ లిటిల్ బిట్. ఫ్యాటీ లివర్ ఉన్న ఇవన్నీ నార్మల్ ఉందనుకోండి, కానీ ఈ ఫ్యాటీ లివర్తో ఇవన్నీ అబ్నార్మాలిటీ ఉందనుకోండి, వెయిట్ అనుకోండి, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఆర్ ఎనీథింగ్ లైక్ దిస్, అప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యాటీ లివర్. అందుకనే ఫ్యాటీ లివర్ కనపడగానే డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ విల్ ఆస్క్ మోర్ ఇన్వెస్టిగేషన్స్. అంటే లివర్లో ఫ్యాట్ ఉందా, ఎంత ఉంది, ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, అది కనుక్కోవడం కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేసిన తర్వాత దెన్ ప్రాపర్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఫ్యాటీ లివర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే రెగ్యులర్ చెకప్స్ లేదా అల్ట్రాసౌండ్స్ ఇవి సరిపోతాయా? లేకపోతే ఫర్దర్‌గా దీనికోసం స్పెసిఫిక్‌గా ఏమన్నా చేయించుకోవాలి చెకప్స్ అంటారా? ఇప్పుడు బేసిక్ టెస్ట్లో బయటపడేదంటే మనకు అల్ట్రాసౌండ్. అది అల్ట్రాసౌండ్ ఇస్ కామన్ టూల్ ఇప్పుడు నౌ అవైలబుల్. అండ్ జనరల్లీ ఆల్ మాస్ట్ హెల్త్ చెకప్స్లో లివర్ మన అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఆ లివర్లో మనం మెయిన్ దాంట్లో పికప్ చేస్తాం. దానివల్లనే పబ్లిక్లో కూడా పెరిగింది ఫ్యాటీ లివర్ వచ్చిందని. సో అది మనకు యూనివర్సల్ టూల్ ఏదంటే ఫ్యాటీ లివర్ ఇస్ బై ద అల్ట్రాసౌండ్. కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ విల్ డిసైడ్ ఏం టెస్టులు చేయాలి అని. సార్ ఇది ఒక్కసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫ్యాటీ లివర్ ఏదైనా రిక్వైర్మెంట్ బట్టి ఆపరేషన్స్ కానీ అసలు ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? ఒకవేళ వన్స్ డిటెక్ట్ అయితే ఫ్యాటీ లివర్. ఆపరేషన్ అండ్ ఫ్యాటీ లివర్ అంటే మనకు 2 థింగ్స్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. ఓకే. ఫ్యాటీ లివర్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయినప్పుడు స్టేటో హెపటైటిస్ అంటాము, దెన్ ఫైబ్రోసిస్ అంటాము, దెన్ సిరోసిస్ అంటాము. ఓకే. సో యాజ్ అ డిగ్రీ ఆఫ్ ఫ్యాట్ ఇంక్రీజ్ ద డ్యామేజ్ కీప్స్ ఇంక్రీజింగ్. ఓకే. సో ఆ టైం అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. అంటే బికాస్ వన్స్ ఫైబ్రోసిస్ సెట్స్ ఇన్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. అంటే అది తిరిగి రాదు లివర్, అంత డ్యామేజ్ అయిపోయింది, స్కారింగ్ అయిపోయింది. ఓ మై గాడ్. సో ఆ స్టేజ్లో మనం ఎంత మందులు వాడినా లివర్ విల్ నాట్ కమ్ బ్యాక్. ఏదో మనం కంట్రోల్ చేయడం ఉంటుంది, ఉన్న పరిస్థితి మెయింటైన్ చేయడం. సో ఆ స్టేజ్లో ఏమవుతుందంటే లివర్ తీసి ఇంకో లివర్ పెట్టాలి. దట్ ఈస్ ఆపరేషన్ ఫర్ నాష్. ఓకే. నౌ సో ఇది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ఆపరేషన్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ రిడక్షన్ అనుకోండి, గ్యాస్ట్రిక్ బైపాస్ అనుకోండి, దానివల్ల కూడా కొలెస్ట్రాల్ కొంచెం మెటబాలిజం మారుతుంది బాడీలో. సో దానివల్ల లివర్ డిపాజిట్ అయ్యి దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఈ కారణాల వల్ల మనకు సర్జరీ అండ్ ఫ్యాటీ లివర్ కనెక్షన్ అంటే ఇది ఉంటుంది. సార్ అంటే ఒక రకంగా చూసుకుంటే ఫ్యాటీ లివర్ ఫస్ట్ అవాయిడ్ చేయకూడదు. ఒకవేళ వస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు ఇందాక అన్నట్టు అది అసలు వన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉండదంటారు. అంటే నార్మల్ స్టేజ్‌కి అయితే రాదంటారు లివర్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇనిషియల్గా ఫ్యూ స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్యాటీ లివర్, తర్వాత ఫ్యాటీ లివర్ డిజీజ్ స్టియోటో హెపటైటిస్. ఓకే, ఆ స్టియోటో హెపటైటిస్ అయిన తర్వాత ఫైబ్రోసిస్. సో ఫైబ్రోసిస్ రాకముందు ఇది రివర్సిబుల్, ఫస్ట్ 2 స్టేజెస్ రివర్సిబుల్. ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత చాలా కష్టం అది, బికాస్ కొత్త మందులు వచ్చాయి, కొన్ని ఫైబ్రోసిస్ కూడా ట్రీట్మెంట్ చేసేది. అది ఎంతవరకు పనిచేస్తుందో ఓన్లీ టైం విల్ టెల్. కనీసం కొన్ని మందులు ఉన్నాయి, కొన్ని అక్కడ హాల్ట్ చేసేది. అంటే ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది అనుకోండి, అక్కడ హాల్ట్ అయ్యేటట్టు. బట్ రివర్సిబుల్ అంటే దట్ ఫైబ్రోస్ లివర్ కెన్ నాట్ బికమ్ నార్మల్. ఓకే. అక్కడనే ఆపొచ్చు. కానీ కొన్ని మందులు ఉన్నాయి స్టిల్ ఇన్ ద ట్రయల్ బేసిస్, నాట్ వెరీ ఓన్లీ టైం విల్ టెల్ ఆ మందులు పనిచేస్తాయి లేవని ఫైబ్రోస్ రివర్ట్ చేయడం. సో ప్రాబబ్లీ ఫ్యాటీ లివర్ వస్తే కనుక స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తించి తీసుకుంటే గనుక రిస్క్ ఉండదు. బట్ మీరు తర్వాత నెగ్లెక్ట్ చేస్తే గనుక అది ఇర్రివర్సిబుల్. అంతే కదా సార్? సో ఇప్పుడు ఏమంటే ఫ్యాటీలో రాకుండా చూసుకోవాలి ఫస్ట్. వచ్చిన తర్వాత అది రివర్ట్ అవుతుంది బై ఫాలోయింగ్ ద డైట్, ఎక్సర్సైజెస్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దాని తర్వాత లివర్ కొంచెం డ్యామేజ్ అయింది అనుకోండి, దట్ ఆల్సో ఇస్ రివర్సిబుల్. కానీ జాగ్రత్త పడితే మనం. సో ఇప్పుడు ఎక్కువగా ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో మరి వాళ్ళు ఇప్పుడు లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు మీరు ఏం సూచిస్తారు? ఇప్పుడు జనరల్లీ ఫ్యాటీ లివర్ మనకు నేను చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ డికేడ్ థర్డ్ డికేడ్ నుంచి కూడా మనకు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు జనరల్లీ 30s to 40s అప్పుడు కూడా ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఒబీస్, వాళ్ళు రొటీన్ చెకప్ చేయించుకుంటారు, ఫ్యాటీ లివర్ కనబడుతుంది. సో అప్పుడే వాళ్ళు దే టు బీ కేర్ఫుల్ అబౌట్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్.
ఎందుకంటే అది మారిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అది. సో దీనికి కూడా సెపరేట్గా ఏమైనా సప్లిమెంట్స్ ఇవన్నీ రెగ్యులర్గా కంటిన్యూ చేయాల్సి ఉంటుందా ఈవెన్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్? అది వన్స్ ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ మెడికేషన్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. సి ఇప్పుడు ఫస్ట్ నేను డైట్ గురించి చెప్తున్నాను. డైట్ నేను చెప్పిన డైట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. ఆ డైట్ కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు చేసి మళ్ళీ మార్చారనుకోండి ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ అవునా? బికాస్ ఇట్స్ అ స్ట్రాంగ్ టెండెన్స్ ఇన్ ద లివర్. సో దానివల్ల ద డైట్ హ్యాస్ టు మెయింటైన్. నో సెకండ్ మెడిసిన్స్ అనుకోండి. ఈ మెడిసిన్స్ ఇప్పుడు నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఆర్ వెయిట్ ఎక్కువ ఉంది, ఆ వెయిట్ తగ్గించాలి, కొలెస్ట్రాల్ తగ్గించాలి. ఓకే, సో దాని కొరకు అప్పుడు మనకి ఏమవుతుందంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ కొలెస్ట్రాల్ మెడిసిన్ ఆర్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఆన్ ద వెయిట్ రిడక్షన్ అగైన్ బై వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ మెడిసిన్ మళ్ళీ ఆర్ అల్టిమేట్లీ ఇట్స్ కంప్లీట్ ఒక సైకిల్ లాగా. సో ఇట్స్ నాట్ వన్ ఎంటిటీ లాగా. సో ఈచ్ వన్ దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తాం మనం ఇప్పుడు. అవును. సో పేషెంట్కి కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, అప్పుడు కొలెస్ట్రాల్ మందులు వాడాలి. కొలెస్ట్రాల్ లేదు, ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉంది, వెయిట్ రిడక్షన్ అండ్ డైట్. ఓకే. సో అలాగా మార్బిడ్ ఒబిసిటీ అంటాం, అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంది దానికి మందులు టాబ్లెట్స్ ఎక్సర్సైజ్ విల్ నాట్ బి సఫిషియంట్. వాళ్ళకి బేరైడ్ సర్జరీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విల్ హ్యావ్ టు Give the put the appropriate treatment. కొన్నిసార్లు బీపీ షుగర్ మీరు ఇందాక అన్నట్టుగా ఇవన్నీ ఎక్కువగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు. అది సంఖ్య చిన్న ఏజ్ వాళ్ళకి కూడా పెరిగిపోతున్నాయి. మరి వాళ్ళకి కూడా ఈ ఫ్యాటీ లివర్ రిస్క్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు బీపీకి ఫ్యాటీ లివర్కి యాక్చువల్లీ దిస్ ఇండైరెక్ట్ కనెక్షన్. ఇట్స్ నాట్ బీపీ వల్ల ఫ్యాటీ లివర్ రాదు, ఫ్యాటీ లివర్ వల్ల బీపీ, కానీ బోత్ ఆర్ అసోసియేటెడ్ బికాస్ ఇట్స్ అ కామన్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే కొన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. వన్ ఇస్ బీపీ, వన్ ఇస్ దిస్ థింగ్, దెన్ షుగర్, దెన్ కొలెస్ట్రాల్, దెన్ యూరిక్ యాసిడ్, ఇవన్నీ కాంపనెంట్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. సో డైరెక్ట్లీ ఇట్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ఫ్యాటీ లివర్, బట్ ద వెయిట్ అన్న డయాబెటీస్ అన్న కదా, డయాబెటీస్ ఇస్ కనెక్టెడ్ టు ఫ్యాటీ లివర్. ఓకే. సో అందుకనే ఏ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, చాలా ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది విచ్ ఇస్ నాట్ కంట్రోల్డ్. 10 ఏళ్ళ నుంచి డయాబెటీస్ అంటారు వాళ్ళు. దెన్ నెగ్లెక్ట్ ఫర్ ద ఫస్ట్ 5-7 years ఆర్ 8 years. లాస్ట్ 2 yearsలో కంట్రోల్ చేస్తారు. ఆ 7-8 yearsలో డ్యామేజెస్ ఆల్రెడీ అక్కర్డ్. అవునవును. దే ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే వాళ్ళ ప్రాబ్లం తెలియదు. నేను మంచిగా ఉన్నాను, నేను టాబ్లెట్స్ వాడుతున్నాను, నేను డైట్ కంట్రోల్ చేస్తున్నాను, నేను వాకింగ్ చేస్తున్నాను, బట్ షుగర్ ఇస్ నాట్ అండర్ కంట్రోల్. అవునవును. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ కేస్, ద లివర్ ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్. అవును. సో బై ఆ లాస్ట్ 2 years వచ్చారు నేను ఇంత కంట్రోల్ చేసిన లివర్ డ్యామేజ్ అని అంటారు. దట్ ఈస్ రాంగ్ నోషన్. అవును. సో ఆ టైం అప్పుడు మనం ఏమీ చేయలేం లివర్కి. ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలంటే మేజర్గా ఏం యాక్టివిటీస్ చేయాలి? మేజర్ ఫుడ్ యాక్టివిటీస్ వాళ్ళు డైలీ లైఫ్లో ఏవి ప్రాపర్ డైట్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? ఐ పుట్ ఇట్ లైక్ దిస్ అండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ లేదు ఒక పర్సన్కి, కానీ ఫ్యామిలీలో there's a diabetes, there's weight problem, there's cholesterol problem. So this person is bound to develop one of these, ఓకే. either weight or diabetes or fat liver. So వాళ్ళకి ప్రైమరీ అంటే మెయిన్లీ వాళ్ళకే ప్రివెంట్ చేయాలి. అంటే ఫ్యాట్ లివర్ వాళ్ళకి రాలేదు నార్మల్. ఇప్పుడు ఈజ్ నార్మల్, ఈజ్ 25 years ఈజ్ నార్మల్, బట్ ఈజ్ రిలేటివ్స్ ఫాదర్ మదర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. సో దోస్ పీపుల్ వీ హ్యావ్ టు టార్గెట్ ఇనిషియలీ. దట్ ఈస్ దే షుడ్ నాట్ డెవలప్ బై హెల్దీ లైఫ్ స్టైల్, బై ఎక్సర్సైజెస్. ఓకే, నో సపోజ్ ఫ్యాటీ లివర్ ఉంది నార్మల్ డిటెక్షన్లో, ఓకే, అప్పుడు మనము ఎస్ కన్సల్ట్ ద డాక్టర్, దెన్ డాక్టర్ విల్ పర్ఫార్మ్ ద లివర్ ఫంక్షన్ టెస్ట్, కాజ్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ చూసేసి ఏం చేయాలని తెలుస్తుంది. సో అట్ దట్ పాయింట్ అగైన్, బికాస్ ఈస్ ఏసిమ్టమాటిక్, బికాస్ ఇస్ లివర్ ఎంజైమ్స్ ఆర్ నార్మల్, or if they're little abnormal also, they can be reverted back. ఓకే. So main thing is person who is normal person, no fatty liver, what do you do? Then person who is having a fatty liver, what do you do? రైట్. So ఏదైనా ఈ లైఫ్ స్టైల్ మాత్రం డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యాట్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఇది మెయిన్ థింగ్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఇక్కడ ఫస్ట్ అసలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా మీరు ఇందాక అన్నట్టుగానే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే రివర్స్ చేయొచ్చు. లేదు అని అంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్, బట్ ఓన్లీ లాంగ్ టర్మ్ మెడిసిన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. యూజ్ చేయాల్సి అంటే ఇఫ్ ద కాజ్ ఈజ్ నోన్, సపోజ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, యూ హ్యావ్ టు ట్రీట్ ద డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్. ఫ్యాటీ లివర్ నార్మల్ కావాలంటే ఈ రెండు ట్రీట్మెంట్ ఫ్యాటీ లివర్ నార్మల్ కాదు. బట్ అది చూసినా సరే రెగ్యులర్ మెడిసిన్, లాంగ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ అవర్ బాడీ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ రిస్కే. సో మోస్ట్లీ మనం అవాయిడ్ చేయడమే బెస్ట్ అంటారు. అది లివర్ ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత కూడా స్టేటో హెపటైటిస్ అని కదా, అది కూడా దానికి మందులు వాడవస్తుంది ఫర్ మేబీ ఇయర్స్ టుగెదర్ ఆల్సో సమ్ టైమ్స్. ఓకే. బికాజ్ అది ఫైబర్ వచ్చే వరకు రివర్సిబుల్, ఫైబర్ వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ రివర్సిబుల్. సో అట్లీస్ట్ ఆ ఫైబర్స్ రివర్ట్ కాకముందు వీ కెన్ ప్రొలాంగ్ దట్ ఫేజ్ ఆర్ యూ కెన్ కమ్ బ్యాక్ ఆల్సో.
బట్ ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది. యూట్యూబ్‌లో చూసి సెల్ఫ్ మెడికేషన్స్ అండ్ యూట్యూబ్‌లో చూసి సమ్ డిటాక్స్ వాటర్ అంటారు. ఇంకేవో తాగి ఆటోమేటిక్‌గా అవి తాగంగానే మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. లివర్ డిటాక్స్ అవుతది. ఇవన్నీ నమ్ముతున్నారు. ఇవన్నీ నిజంగా నమ్మొచ్చంటారా? వాళ్ళకి ఎంత ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ఆల్ నాట్ ఎ సైంటిఫికలీ ప్రూవ్డ్ రిపోర్ట్స్ ఆర్ ప్రొపగండా. ఏదైనా సైన్స్ బట్టి మనం ఫాలో అయితే మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పేషెంట్ డౌట్ వచ్చింది, నాకు ఫ్యాటీ లివర్ ఉంది, మందు చెప్తున్నారు తాగొచ్చా తినొచ్చా అని. అది కన్సల్టెంట్ డాక్టర్ని అడిగి ఫస్ట్ ఫ్యాట్ లివర్ ఎంతవరకు ఉంది, మెడిసిన్స్తోనా లైఫ్ స్టైల్తో తగ్గొచ్చు. సో అది అనవసరంగా, ఎందుకంటే ఆ సబ్స్టెన్స్లో వాట్ ఈస్ దేర్ మనకేం తెలీదు. పేషెంట్ అవును. తెలీదు, ఇచ్చేవాడు తెలీదు, డాక్టర్ కూడా తెలియదు. బికాస్ దేర్ ఆర్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇంకోటి లేబుల్ పైన ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది. హ్మ్. సో అగైన్ హౌ సేఫ్ అండ్ హౌ టాక్సిక్, హ్మ్. both are important. How safe and whether it's useful or not, and how toxic it can be damaging also. రైట్. రైట్. బికాస్ మేము ఎంతోమంది చూస్తాము ఈ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ హోమియో ప్రిపరేషన్తో కూడా ఈ లివర్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీక్ ఏమంటే క్యామ్ ఇంటేక్ అంటాము, హ్మ్. క్యామ్ అంటే కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేట్ మెడిసిన్ అంటాము. ఆ మెడిసిన్స్ వల్ల కూడా కొంతమంది డ్యామేజ్ అవుతుంది. హ్మ్. ఇంకోటి డిలీ అంటాం, డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ అని. హ్మ్. సో ఆ డిలీలో కూడా కొన్ని మెడిసిన్స్ వల్ల, ఇప్పుడు ఏదో మందులు అది దాంట్లో ఏముందో తెలీదు, దే జస్ట్ గివ్ సమ్ టాబ్లెట్స్. ఓకే. సో అది వేసుకోవాలని వాళ్ళే వేసుకుంటారు. అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు సంథింగ్ ఎల్స్. హ్మ్. సో అందుకని ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. నో సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ అలౌడ్. బెటర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆల్సో డాక్టర్ని కన్సల్ట్ చేసేసి ఇలా ఉంది, తీసుకోవచ్చా తీసుకోవద్దా అని కనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే డాక్టర్ ఈజ్ ఎవరికి ఎ ప్రాపర్ పర్సన్. రైట్. రైట్. మీరు ఇందాక అన్నట్టు అసలు వాళ్ళకి ఏ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందనేది తెలియకుండా వీళ్ళు ఓన్ మెడికేషన్ తీసుకొని లేట్ చేస్తే మీరన్న ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ సపోజ్ ఫ్యాట్ లివర్ ఉంది, ఆల్రెడీ సమ్ డ్యామేజెస్ అక్కర్డ్, మ్మ్. దానిపైన లివర్ ఆ మెడిసిన్ ఏదో తీసుకోవడం ఇంకా డ్యామేజ్ అవుతుంది. Right. సో దానివల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, తొందరగా వచ్చేస్తుంది. అవునవును. సేమ్ థింగ్ సపోజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్, దానిపైన ఆల్కహాల్ తీసుకున్నాను ఆర్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇట్ ఫర్దర్ డ్యామేజెస్. Right. సో యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్. రైట్. రైట్ సార్. సో దానివల్ల ఫర్దర్ ఇరిటేషన్ ఉంటుంది. ట్రూ. ట్రూ. సో ఇది చాలా చూస్తున్నాం మేము అసలు. సో బెటర్ టు అవాయిడ్, సీ ఎ డాక్టర్. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే తప్పులేదు, కానీ సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడైనా సరే అది ప్రాపర్గా ఉండదు. ఎందుకనంటే ఒక డాక్టర్ క్లియర్గా సైంటిఫికల్గా మన బాడీ ఫంక్షనింగ్ని కండిషన్ని బట్టి మనకి మెడికేషన్స్ ఇస్తే అది మనల్ని క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మన సెల్ఫ్ మెడికేషన్ వల్ల ఇంకెక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఈటీవీ.